కీర్తి హాయ్. మొత్తానికి వెతుక్కుని మీ ఊరు వాళ్ళు కాబట్టి వచ్చారు, బానే ఉంది. బట్ చదవాల్సింది మనమే కాబట్టి మీ డెడికేషన్ అయితే నాకు వెరీ సూపర్ అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత? ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత డిగ్రీలో మాకు అంటే డైలీ క్లాసెస్ ఉండపోయేది కాదు. మేము ఉండకపోయినా మేము యాజ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎలా డైలీ ఉండేది అంటే 24 hours వీ హ్యావ్ టు టైం అనేది కోడింగ్ మన సబ్జెక్ట్కి ఇవ్వాలి. అట్లా ఒక 5 days కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది. అంటే నేర్చుకోవాలి, అంటే మాలో నేర్చుకోవాలి, మనం ఒక అచీవ్ అవ్వాలి ఒకటి అనేది, పేరెంట్స్ కి సపోర్టివ్ గా ఉండాలి అనే ఒక థింగ్ మాకు ఉండేది. మా ఇద్దరికి ఒకటి అచీవ్ అవ్వాలి, మా పేరెంట్స్ కి సపోర్టివ్ ఉండాలనేది బాగా పడ్డది. ఓకే, వీ హ్యావ్ టు అచీవ్. అట్లా మేము కోడింగ్ ని నేర్చుకోగలిగాము. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు మీరు? నేను 11 interviews అటెండ్. బట్ అలా షైన్ అవుతుందా అంటే సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా, ఫెయిల్యూర్స్ అస్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. సో అదే ఇక్కడ మీ జీవితంలో వర్కౌట్ అయింది. బట్ ఆ 11th ఇంటర్వ్యూ అప్పుడు అనిపించిందా ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాను అని? క్రాక్ చేయగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు చాలా మంది స్కిల్ లేక బాధపడుతున్నారు. సో అలాంటి స్కిల్ మీరు ఎలా నేర్చుకుంటున్నారు? ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే విధానం కావచ్చు, మీరు కోడింగ్ నేర్చుకునే విధానం కానీ ఎలా ఉంది ఇక్కడ ఐటీ స్కూల్లో? ఎప్పుడైతే నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒకవేళ నేను అది అచీవ్ చేయలేదు, మళ్ళీ నేను బ్యాక్ వచ్చి నాలో ఉన్న ఫాల్ట్ ఏంటిది, నేను ఎందుకు క్రాక్ చేయలేకపోయినా, అసలు నేను ఎందుకు అట్లా అచీవ్ చేసుకోలేదు ఆ ఇంటర్వ్యూని, మళ్ళీ బ్యాక్ వచ్చి రివిజన్ చేసుకోవడం, మళ్ళీ నేను ఏం అచీవ్ చేసుకోలేదు అసలు, నేను మళ్ళీ ఆ ఇంటర్వ్యూ కాకపోయినా నెక్స్ట్ ఇంటర్వ్యూ కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా ఒక 2 days మళ్ళీ 2 days డిసప్పాయింట్ అయినా మళ్ళీ వచ్చి ఐ కెన్ అచీవ్. ఎవరికి ఒక టైంలో రావాలంటే రాలేదు, బట్ వీ హ్యావ్ టు టేక్ ద టైం అచీవ్ చేసుకోవడానికి. అట్లా సెల్ఫ్ మోటివేట్ ఇన్స్టిట్యూట్ లో సార్ వాళ్ళు మోటివేట్ చేస్తారు. వీ కెన్ అచీవ్ యువర్ జాబ్, యూ హ్యావ్ ఎ జాబ్ అట్లా చెప్తూ మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు.